హలో మిత్రులారా, నా ఛానల్కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మనకి 3 రోజుల్లో శరన్నవరాత్రులు అయితే ప్రారంభం అవ్వబోతున్నాయి. మరి దానికి అన్ని అరేంజ్మెంట్స్ మీరు చేసేసుకున్నారా? నేనైతే చేసుకున్నాను. ఏమేమి చేశాను, ఏమేమి కొన్నాను, ఏమేమి చేసుకోవాలి, నవరాత్రుల్లో 9 అవతారాలు ఏంటి, నైవేద్యాలు ఏం పెట్టాలి, అమ్మవారికి ఇష్టమైన రంగు ఏంటి, ఏ విధంగా అఖండ దీపం పెట్టాలి, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. మీరు అస్సలు స్కిప్ చేయొద్దు, వీడియోని పూర్తిగా చూడండి. నేను ఏదైనా తప్పు చెప్పినా లేదంటే పొరపాటుగా ఒకటి ఇలా చేయాలి వేరే విధంగా నేను ఏమైనా చెప్పినా వెంటనే కమెంట్స్లో చెప్పండి. నేను వాటిని తప్పుని సరిదిద్దుకొని నేను నా నవరాత్రుల్లో నేను ఆ విధంగా పూజ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? శరన్నవరాత్రులు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలీదు, నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అమ్మవారు అనేసరికి ఎంతో శక్తివంతమైన అమ్మవారని మనకు అందరికీ తెలుసు. ఈ నవరాత్రులు వచ్చేటప్పుడు ఆవిడతో పాటు చాలా పాజిటివ్ ఎనర్జీ మొత్తం మన లోకానికే తీసుకొస్తారని నేను ఎక్కువగా భావిస్తాను. మీరు గమనించినట్లయితే నవరాత్రులకు ముందు ఏదో ఒక విధ్వంసాలు జరగడం, వరదలు, తుఫాన్లు రావడం, లేదంటే మన ఇంట్లో ఎవరో ఒకరికి బాగోకపోవడం, డబ్బు ప్రాబ్లమ్స్ కానీ, అనారోగ్యం కానీ, ఏదో ఒక సంథింగ్ అయితే ఉంటుంది. నవరాత్రులు వచ్చేపాటికి అన్నిటి నుండి విముక్తి చెందుతాము. నవరాత్రులు అయిన తర్వాత మనకు ఒక పురోగతి వస్తుంది, మనకున్న ప్రాబ్లమ్స్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ నవరాత్రుల వల్ల అనేది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను అనమాట. మీరు అలా గమనించుకున్నారా? ఒకవేళ గమనించుకోకపోయినట్లయితే ఈసారి అలా ఒకసారి అన్నీ మీకు ఏమేమి జరుగుతున్నాయో అన్నీ ఆలోచించుకొని చూడండి, మీరు నమ్మొచ్చేమో. సో అందుకని నాకు నవరాత్రులు అంటే, ఇయర్లో వచ్చిన అన్ని పండగల కన్నా నవరాత్రులు అంటే నాకు చాలా ఇష్టం. మా ఇల్లు మొత్తం ఆ 9 రోజులు 10 రోజులు ఎలా ఉంటుందంటే ఆహ్లాదకరంగా, చక్కగా భక్తితో ఫుల్గా అన్ని రకాలు వండుకొని చక్కగా మంచిగా తింటూ, మా వారు చౌహాన్ కూడా పూజలు చేస్తాడు. హాలిడేస్ అవ్వడం వల్ల వాడిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను అండ్ బాగా ఎంజాయ్ చేస్తాము నవరాత్రులు. సో ఇది నవరాత్రులు నేను జరుపుకోవడానికి చూపించే ఇంట్రెస్ట్. ఇందుకోసం నేను చూపిస్తాను, ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం. సో మనకి ఈ సంవత్సరం 2024 2వ తారీఖున అమావాస్య అనేది వస్తుందండి. అమావాస్య తర్వాత 3వ తారీఖు నుంచి శరన్నవరాత్రులు అయితే ప్రారంభం అవుతున్నాయి. మీరు ఈ శరన్నవరాత్రులు మొదటిసారి చేసుకుంటున్నట్లయితే మీకు ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. లేదు మీరు ఆల్రెడీ చేసుకుంటున్నట్లయితే మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి కమెంట్స్ రూపంలో. మీరు ఈ నవరాత్రులు ఒకవేళ ఈ వీడియో చూసాక మీకు ఇంట్రెస్ట్ వచ్చి చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. దీనికి ఆనవాయితీ ఉండాలి అది అని లేదు. భక్తి భావాలతో మీరు మనస్ఫూర్తిగా చేయాలన్న సంకల్పంతో చేసినట్లయితే మనం అందరం చేసుకోవచ్చు మాట. దీనికి కలసం పెట్టుకొని మీరు పూజ చేయాలన్నా చేసుకోవచ్చు, అఖండ దీపం ఒకటే పెట్టుకొని చేయాలన్నా చేసుకోవచ్చు, లేదంటే 3 నిమ్మకాయలను పెట్టుకొని పూజ చేయాలన్నా చేసుకోవచ్చు, లేదా ఎర్రటి గాజులు పెట్టుకొని అన్నా చేసుకోవచ్చు, లేదంటే అమ్మవారి ప్రతిమను పెట్టుకోనన్నా చేసుకోవచ్చు, రూపును పెట్టి కూడా చేసుకోవచ్చు. మీ యొక్క సౌలభ్యంతో ఎలాగన్నా చేసుకోవచ్చు. మీ యొక్క అనుకూలత మీకు ఆ టైంకి ఎలాగా అవ్వాలని ఉంటే, ఎలా చేసుకోగలిగే స్తోమత ఉంటే మీరు ఆ విధంగా చేసుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ టైం చేసినప్పుడు రూపును పెట్టాను, అంటే అమ్మవారిని అలంకరించి చేశాను. అదే ప్రతి ఏటా కొనసాగిస్తూ ఉన్నాను, ఈ ఏటా కూడా అంతే. కాకపోతే ఈసారి ఇంతకు ముందంతా వేరొక ఫేస్ని యూజ్ చేసేదాన్ని. ఈసారి నేను డిఫరెంట్గా, అంటే కేవలం నవరాత్రులకు మాత్రమే అమ్మవారిని రూపుని ఒకటే మార్చకుండా ప్రతి ఏటా అదే ఉపయోగపడేలాగా వాడదామని చెప్పి ఈ రూపుని అయితే తీసుకున్నానండి. చూడండి అమ్మవారు ఎంత నిండుగా కలకల్లాడుతూ చాలా బాగున్నారు కదా. నాకైతే చాలా నచ్చారు. ఇది కొనేపాటికే మా ఇంటికి పండగ వచ్చేసినంత ఫీలింగ్ వచ్చింది నాకు. ఇది పెట్టి నేను నవరాత్రుల్లో అమ్మవారిని అలంకరించబోతున్నానండి. సో ఫస్ట్ మనకి 3వ తారీఖు నవరాత్రులు అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ మన అందరి ఇళ్లల్లోని ఈ బుక్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. మన లాస్ట్ పేజీలు చూసుకున్నట్లయితే మనకి 3 ఎల్లో పేపర్స్ ఉంటాయన్నమాట. ఈ 3 ఎల్లో పేపర్స్ కేవలం మన నవరాత్రుల కోసమే డిజైన్ చేసినమాట. మీరు ఎప్పుడైనా చూసారా? లేక ఒకవేళ చూడకపోయినట్లయితే బుక్ ఓపెన్ చేసి చెక్ చేయండి.
ఏ రోజు ఏ అవతారం, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ మంత్రాలు చదవాలి, 9 అవతారాలకి 9 చాలా క్లియర్ కట్గా ప్రతిదీ ఉంటుందండి. అండ్ అలాగే లక్ష్మీ చాలీసా ఉంటుంది, ఇదే బుక్లో ఐగిరి నందిని ఉంటుంది, నవదుర్గా స్తుతి ఉంటుంది. మీరు వేరే బుక్ ఏమి యూజ్ చేయక్కర్లేదు. ఈ ఒక్క బుక్ ఉంటే కనుక మనం చక్కగా అన్ని క్లియర్ కట్గా ఎలాంటి డౌట్స్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. లాస్ట్లో ఒకవేళ మారితే కలర్ మారచ్చు, బట్ లాస్ట్ పేపర్లు చెక్ చేయండి. దేవి నవరాత్రుల్లో పాడుకోవలసిన గీతములు, నివేదించవలసిన నైవేద్యములని హెడ్డింగ్ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ 3వ తారీఖున అవతారం వచ్చేసి బాలా త్రిపుర సుందరి దేవి అవతారం అండి. 4వ తారీఖు వచ్చేసి గాయత్రి దేవి అవతారము. అండ్ అలాగే 5వ తారీఖున వచ్చేసి అన్నపూర్ణాదేవి అవతారము. 6వ తారీఖుని లలితాదేవి అవతారము. 7వ తారీఖుని లక్ష్మీదేవి అవతారము. 8వ తారీఖుని సరస్వతీదేవి అవతారము. 9వ తారీఖుని దుర్గాదేవి అవతారము. 10వ తారీఖుని మహిషాసురమర్దిని అవతారము. 11వ తారీఖుని రాజరాజేశ్వరి దేవి అవతారం అండి. సో ఈ విధంగా మనకి అన్ని క్లియర్ కట్గా ఉంటాయి. నైవేద్యాల లిస్టు కూడా అంతా ఇందులో ఉంటుందండి. 3వ తారీఖుని ఎవరైతే పూజ చేయాలి అని అనుకుంటున్నారో, ఆ రోజు నుంచి ప్రారంభించాలి అనుకుంటున్నారో, పొద్దున్న 6:15 నుంచి 7:45 లోపు కలశ స్థాపన చేసి అఖండ దీపం పెట్టుకొని పూజనైతే ప్రారంభించండి. అది మంచి టైం ఉంది. ఒకవేళ మీకు ఆ టైంకి కుదరకపోతే మనకి 2వ ముహూర్తం కూడా ఉంది. 11:20 నుంచి 11:48 వరకు ఇక్కడ కూడా మీరు చెయ్యొచ్చండి. ఆ టైంలో కూడా మీరు స్థాపించుకోవచ్చు. బట్ ఈ 2 ముహూర్తాలు దాటితే వేరే ముహూర్తం అయితే ఏమీ లేదండి. చాలా మందికి డేట్స్ ప్రాబ్లం రావచ్చు, లేదా ఇంకేమన్నా ఇంట్లో పరిస్థితుల వల్ల స్టార్ట్ చెయ్యకపోవచ్చు. చాలా మందికి అనుమానాలు ఎలా ఉంటాయంటే, స్టార్టింగ్ డే స్టార్ట్ చేయకపోతే మధ్యలో స్టార్ట్ చేయొచ్చా లేదా, చేసుకోవచ్చా లేదా అని. ఫస్ట్ 3 రోజులు చేసుకోవచ్చు, లేదంటే తర్వాత 3 రోజులు చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ 5 రోజులు అవ్వకపోతే లాస్ట్ 4 రోజులు కూడా చేసుకోవచ్చండి. లేదు మీ దగ్గర అంత స్తోమత లేదు చేసుకోవాలనుకుంటే 1 రోజన్నా చేసుకోవచ్చు. అలాంటిది ఏ పట్టింపులు లేవండి. మీ అనుకూలత బట్టి ఎలాగన్నా చేసుకోవచ్చండి. మీరు ఏది చేసినా నిష్టగా, దీక్షగా, మనస్ఫూర్తిగా, మొక్కుబడిగా కాకుండా మీకు మనస్ఫూర్తిగా అనిపించి చేస్తే మీరు ఎలా చేసినా అమ్మవారు మీకు అన్ని రకాలుగా మీకు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తారండి. ఎందుకంటే నాకు నవరాత్రులు అయిన తర్వాత డాన్స్ క్లాస్ విషయంలో చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ఒక్కరన్నా జాయిన్ అవుతారు, లేదా 2-3 జాయిన్ అవుతారు, లేదా ఏమన్నా అవకాశాలన్నా వస్తాయి. నవరాత్రుల తర్వాత నాకు ఎప్పుడు చాలా బాగుంటుంది. నేను అదే నమ్ముతున్నాను, అదే ఫాలో అయిపోతున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ బుక్లో మీరు క్లియర్గా చూస్తే నైవేద్యాలు అన్నిటి గురించి ఉంటాయండి. అఖండ దీపం ఎలా పెట్టుకోవాలన్నది ఇప్పుడు నేను చెప్తాను. నేను ప్రతి ఏటా ఒకటే ప్రమిదని యూజ్ చేస్తున్నానండి అఖండ దీపం పెట్టడానికి. ఈసారి మాత్రమే కిందని ఇలా తీసుకున్నాను అనమాట, దీనికి పైన పెట్టుకోవడం కోసం. మీరు దీంట్లో 80% నూనె పోసి 20% నీళ్లు పోసి పెద్ద ఒత్తిని పెట్టండి. నీళ్లు పోయడం వల్ల ఏంటంటే ఒత్తు అలా వెలుగుతూ ఉంటుంది అన్నమాట, కొండెక్కిపోకుండా. నేను దీనికి కిందని ఇంకొక ప్లేట్ పెట్టి దాని చుట్టూరా పువ్వులు ఇవన్నీ పెట్టి పెడతానండి. అలాగే దీని కింద కూడా కొంచెం బియ్యం వేసి పెడతాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు. నేను అదే ఆ ఒత్తుకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి వెలిగిస్తానండి. అఖండ దీపం అంటే ఏంటంటే, మీరు ఒకసారి దీపాన్ని వెలిగించిన తర్వాత నవరాత్రులు పూర్తయ్యే వరకు అది కొండెక్కిపోకుండా నిత్యం అలా వెలుగుతూ ఉండాలన్నమాట. ఈ అఖండ దీపం పెట్టినట్లయితే మీరు నేల మీదే పడుకోవాలి. నాన్ వెజ్ తినకూడదు, ఆ విషయం ఆల్రెడీ తెలుసు. నాన్ వెజ్ అఖండ దీపం పెట్టినా పెట్టకపోయినా నాన్ వెజ్ తినకూడదండి నవరాత్రుల్లోని. అంతా మనం వెజిటేబుల్స్, పప్పులు ఇవన్నీ తింటూ ఉండాలి. నైవేద్యాలు చక్కగా అన్ని రకాలు వండుకొని అఖండ దీపం నేనైతే ఈ విధంగా పెడతానండి. అండ్ ఆ తర్వాత కలశ స్థాపన కూడా చేస్తాను, నిమ్మకాయలు కూడా పెడతాను. అండ్ అలాగే అమ్మవారికి గాజులు కూడా, ఎర్రటి గాజులు కూడా తీసుకున్నానండి, పచ్చ ఒకటి ఎర్రటి ఒకటిని. అలాగే వస్త్రం సమర్పించిన మనం బట్టలు పెట్టినా, జాకెట్ ముక్క పెట్టినా పెట్టకపోయినా ఇలా ఒకటి సమర్పించాలంట. నేను రీసెంట్గానే తెలుసుకున్నాను, అందుకోసమే ఫస్ట్ టైం కొన్నాను. ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడూ కొనలేదు. అండ్ ఆ తర్వాత అలాగే
ఇవి గోధుమ గింజలు తీసుకున్నానండి గడ్డి మొక్కలు వేయడానికి. నేను మన సైడ్ ఆంధ్ర సైడ్ నేను చూడలేదు, ఇక్కడికి పెళ్ళయి వచ్చిన తర్వాతే నవరాత్రులు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మట్టిలో ఈ గోధుమ గింజలు వేసి ఆ గడ్డి వస్తుంది కదా అది పెడతారన్నమాట. సో అందుకోసమే ఇలాంటివి చిన్న కుండీలు తీసుకున్నాను, ఇవి కూడా తీసుకున్నాను. ఈ ప్రాసెస్ ఈ సంవత్సరమే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ అలాగే నేను ప్రతి ఏటా ఇలా ఒకటి రెడ్ది ఒకటి తీసుకుంటాను. అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం కదా, పేటకం మీద ఇది వేసి అమ్మవారిని ప్రతిమని పెడతాను అనమాట. అండ్ అలాగే ఈసారి కొత్తగా కొనేది ఏంటి అంటే కొత్తగా పీటలు తీసుకున్నాను. ఈ గోల్డ్ కోటింగ్ సిల్వర్ కోటింగ్ పీటలు వస్తున్నాయి కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు, చక్కగా పసుపు రాసుకొని ముగ్గులు పెట్టుకోవడానికి అవ్వట్లేదు. అందుకోసమే ఈ పీటలు తీసుకున్నాను. చక్కగా పసుపుతో అలంకరించుకొని పీటలు పేడ దొరికితే పేడతో అలంకరించుకొని ముగ్గులు వేసుకొని ఇంటి మీద అమ్మవారిని పెట్టుకుంటే ఒక సంతృప్తి ఉంటుందని చెప్పి నాకు ఒక్కొక్కటి 150 రూపాయలకి దొరికాయండి. దొరకలేదు, కొనుక్కున్నాను. ఇలా ఇవి తీసుకున్నాను. అండ్ అలాగే పారాని తీసుకున్నాను, ఎండు ఖర్జూరం కూడానండి తీసుకున్నాను. సాంబ్రాణి, అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం కదా, బొగ్గులు సాంబ్రాణి ధూపం వేయడానికి ఇది నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది. సో ఇవి కూడా తీసుకున్నాను. అండ్ అలాగే గాజుల దండ, ఇది నేను ఈ ఏటే వరలక్ష్మి పండగకి తీసుకున్నాను. మళ్ళీ అదే సెట్ పెట్టకూడదు అని ఒకరు చెప్పారు, అందుకని మళ్ళీ ఇంకొక సెట్ తీసుకున్నానండి. సో ఇలా పూజ కోసం ఇవన్నీ తీసుకున్నాను. ఇంకొకటి నేనేం చేస్తాను అంటే, మిమ్మల్ని చెయ్యమని నేను చెప్పట్లేదు, బట్ మీ స్తోమత కొద్దీ మీ దగ్గర శక్తి ఉంది పెట్టగలను అన్నట్లయితే మీరు చెయ్యండి. నేను ఎలా చేస్తాను అన్నది చూపిస్తున్నాను. అమ్మవారికి నేను ప్రతి ఏటా జాకెట్ ముక్కలు కొంటానండి. 9 ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క రంగు ఉంటుంది కదా, సో అలా తీసుకుంటాను. తీసుకొని ఇవే జాకెట్ పీసులతో అమ్మవారిని అలంకరిస్తానండి. రాబోయే వీడియోస్లో మీరు అవన్నీ చూస్తారు. కొంచెం బడ్జెట్ ఎక్కువగానే అవుతుంది. సో కొత్తగా ఏమైనా మోడల్స్ వస్తే ఆ విధంగా నేను బ్లౌజ్ పీసెస్ తీసుకొని అమ్మవారికి పెట్టేసిన తర్వాత అత్తయ్యకి అమ్మకి లాస్ట్ ఇయర్ ఇచ్చాను, అలాగే ఈసారి కూడా తీసుకున్నాను. లేదా నేనే కుట్టుకుంటాను. ఇందులో కొన్ని బ్లౌజ్ పీసెస్తో మా వాడికి కుర్తాలు కుడతాను అనమాట. సో ఇలాగే ఈ 9 రంగులు తీసుకున్నాను, వీటితోనే అలంకరిస్తున్నాను. ఎలా అలంకరించాను ఏంటి అన్నది రానున్న వీడియోస్లో చూస్తారు. అండ్ ఆ తర్వాత మీరు పొద్దున్న ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నైవేద్యం అయితే పెడతారు. ఆ బుక్లో ఉన్న విధంగా మీరు చేసి పెడతారు కదా. సాయంత్రం పూజకి నైవేద్యం ఏం పెట్టాలన్న డౌట్ కూడా వస్తుంది. మీరు అలాంటి టైంలో ఎండు ఖర్జూరం పెట్టచ్చు, పటికీ బిళ్ళలు పెట్టచ్చు, లేదంటే కిస్మిస్ పెట్టచ్చు. ఒకవేళ మీరు పొద్దున్న పరవన్నమో లేక పులిహారో లేక పులగమో దద్దోజనమో ఇలా అవతారాలు బట్టి చేసి పెట్టారనుకోండి, సాయంత్రం కొంచెం మరమరాలు వేసి ఒక చిన్న బెల్లపు ముక్క అందులో పెట్టండి. లేదంటే ఒకరోజు అంబలు చేసి పెట్టండి, ఒకరోజు గెంజి చల్దన్నం అదొకటి పెట్టండి. అమ్మవారికి ఇష్టమైనవన్నీ ఇలా సాయంత్రం కూడా పెట్టచ్చు. సాయంత్రం పూజ ఒక్కొక్కరు ఉద్యోగాల రీత్యా కుదరచ్చు, కుదరకపోవచ్చు. మీకు ఏ టైంలో ఉంటే ఆ టైంలో నైవేద్యం పెట్టకపోయినా దీపం వెలిగించుకొని చేసుకోవడానికి ట్రై చేయండి. అష్టోత్తరాలు చదువుకోండి చక్కగా. మనకు బుక్లో అన్ని 9 అమ్మవార్లవి 9 అష్టోత్తరాలు ఉన్నాయి, అది చదువుకోండి. బాలా త్రిపుర సుందరి అవతారం రోజు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి ఆ పాపనే అమ్మవారి కింద తయారు చేసి చక్కగా పూజ చేసి ఆ పాపకి వాయనం ఇవ్వండి. అంటే డ్రెస్సు, గాజులు, బొట్టు ఇలాంటివన్నీ ఆవిడనే అమ్మవారి కింద కొలిచి మీరే అమ్మవారికి అయితే ఏమేమి పెడతారో అలాగా పాపకు అన్నీ ఇవ్వాలన్నమాట. పసుపు రాసి పారాని పెట్టి ఇలా చేసుకోండి. ఇంకా నేను అగరబత్తులు కూడా కొనుక్కున్నాను ఎక్కువగానే. ఇవి ఏంటంటే ఏమంటారు, ధూపం సాంబ్రాణి అగరబత్తులు మాట. ఈ 9 రోజులు మనం ఎంత ధూపం అమ్మవారికి సమర్పిస్తే అంత బాగుంటుంది. అండ్ ఈవెన్ ఇల్లు కూడా వర్షాలు కొంచెం పడుతూ ఉంటాయి కదా, చెమ్మ లేకుండా వీటి ధూపం మనం ఇంటికి మొత్తం వేసినట్లయితే మంచి పాజిటివ్గా ఉంటుంది, అంత శుభ్రంగా ఉంటుంది. అలాగే నూనె కూడా మీ అంచనాకు తగ్గట్టుగా మీరు ఎంత వాడతారో దాన్ని బట్టి ముందే నూనె కూడా కొనుంచుకోండి, నవరాత్రుల మధ్యలో కొనుక్కోకుండా. అండ్
ఏది చేసినా మీరు అవన్నీ ఒక చోటే పెట్టుకోండి, మర్చిపోకండి, దూరం దూరంగా పెట్టుకోవద్దు. పూజలప్పుడు ఎలాగ అన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది, అది చూడండి, మీరు అన్ని ఫాలో అయిపోతారు. అండ్ అమావాస్య ముందు 2వ తారీఖున అమావాస్య వస్తుంది. ఆ అమావాస్య చాలా పవర్ఫుల్. ఇంటికి అటు ఇటు నిమ్మకాయలు పెట్టి ఉప్పుతో పెట్టండి, అవన్నీ మీకు తెలుసు కదా. చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి నిండు చెంబు నీళ్ళతోని దిష్టి తీస్తే వాళ్ళకి ఆరోగ్యంగా తిండి అది తినకపోతే ప్రాపర్గా తిండి తినడం అవన్నీ జరుగుతాయంట. అమావాస్య రోజు అలా దిష్టి తీయండి. ఇంకా ఏమన్నా మర్చిపోయినట్లయితే రానున్న వీడియోస్లో నేను అదైతే కవర్ చేస్తాను. ఇదేంటి నవరాత్రులకు సంబంధించిన నేను మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నది. ఒకవేళ నేనేమన్నా విషయాలు కవర్ చేయకపోయినా మర్చిపోయినా కింద కమెంట్స్లో తెలియజేయండి. ఈ నవరాత్రులు ఉపయోగించే 9 రంగులు జాకెట్ ముక్కలు తీసుకున్నానని చెప్పాను కదండి. ఎల్లో ఒకటి తీసుకున్నాను, గ్రీన్ ఒకటి, గ్రే కలర్ ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, అలాగే ఆరెంజ్ కూడా తీసుకున్నాను, వైట్ ఒకటి తీసుకున్నాను, రెడ్ ఒకటి తీసుకున్నాను, రాయల్ బ్లూ ఒకటి, పింక్ ఒకటి, పర్పుల్ ఒకటి అండి. సో ఇలాగా 9 జాకెట్ ముక్కలు తీసుకొని అలంకరించుకోవడానికి అయితే సిద్ధం చేసుకున్నానండి. అలాగే పసుపు, కుంకుమ, గంధం నిండిపోకుండా ఇంట్లో ఈ 9 రోజులు ఎక్కువ ఉంచుకునేలాగా చూసుకోండి. ఈ 9 రోజులు కుదిరితే కాళ్ళకి చేతులకి పసుపు రాసుకొని గంధం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మనం చక్కగా అలా రెడీ అయ్యి పట్టీలు పెట్టుకొని ఇంట్లో తిరిగితే ఆ అమ్మవారే మన ఇంట్లో తిరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్.